ఇంటింటికి నీళ్లిచ్చే మిషన్ భగీరథ పనులు పెద్దపల్లి జిల్లాల జోరుగా నడుస్తున్నాయి. పనులు చేయాల్సిన టైం దగ్గర పడుతోని స్పీడ్ పెరిగింది. పెద్దపల్లి జిల్లాల మిషన్ భగీరథ పనులు ఎట్లయితున్నాయో ఓ పారి చూద్దాం. పెద్దపల్లి జిల్లాల మిషన్ భగీరథ పనులు ఇరాం లేకుండా జరుగుతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల గ్రామాలకు తాగునీటిని అందించేటందుకు అంతర్గాం మండలం బ్రహ్మణపల్లి దగ్గర మిషన్ భగీరథ పనులు చేస్తోంది సర్కార్. పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలల్లా 400 గ్రామాలకు, ధర్మపురి నియోజకవర్గంలో 42 ఊళ్లకు వచ్చే జూన్ నాటికి తాగునీటిని అందిస్తామంటున్నారు ఆఫీసర్లు. మిషన్ భగీరథ కోసం పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలకు 756 కోట్లు కేటాయించింది సర్కార్. మంథని, కమాన్పూర్, ముత్తారం, మలహార్ మండలాలకు 255 కోట్లు కేటాయించింది. అన్ని ఊర్లకు కలిపి 2 టీఎంసీల నీరు అవసరమని అంచనా వేస్తున్నారు ఆఫీసర్లు. మొదటి దశల పెద్దపల్లి మండలం బొంపల్లి గుట్ట మీదికి నీళ్లను పంపింగ్ చేసి ఆడికెళ్లి 6 మండలాలకు సరఫరా చేయనున్నారు. బొంపల్లి గుట్ట మీద గడుతున్న 2 ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. వీటి నుంచి ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని గ్రామాలకు, పెద్దపల్లి నగర పంచాయతీ పరిధిలోని ప్రాంతాలకు మంచినీటిని అందించే పైప్లైన్ పనులు పూర్తయినాయి. రామగుండం కార్పొరేషన్కు నీటిని అందించేందుకు లంబాడితండ గుట్ట మీద ట్యాంకు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ముర్మూరు దగ్గర మిషన్ భగీరథకు సంబంధించిన నీటి శుద్ధి, నిల్వ, సరఫరా ఏర్పాట్లు పూర్తి దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోని రామగుండం కార్పొరేషన్కు జూన్ 2 వరకు మంచినీరు అందించేటందుకు పనులు జల్దిన చేస్తామంటున్నారు ఆఫీసర్లు. పెద్దపల్లి జిల్లాల 90% పైప్లైన్ పనులు పూర్తయినాయని చెప్తున్నారు. జూన్లో కార్పొరేషన్కు ఖచ్చితంగా మేము నీళ్ళు ఇవ్వాలనేది మా కాన్సెప్ట్. WTP అయిపోయింది, మీరు చూస్తున్నారు. ఇక్కడ నుంచి మనకు క్లియర్ వాటర్ పంపింగ్ మెయిన్ బీ పవర్ హౌస్ గుట్ట మీద అది కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. రైల్వే ట్రాక్ కింద పైప్ లైన్ కూడా వేసేసినాం, వాళ్ళ పర్మిషన్ తీసేసుకొని. మీద GLBR అయిపోయింది, పంప్స్ పైప్ లైన్ అయిపోయింది. మళ్ళీ బీ పవర్ హౌస్ గుట్ట నుంచి శారదానగర్ సంప్ వరకు కూడా దాదాపు మీరు చూస్తున్నారు రోడ్ పక్కమటి. కాబట్టి 90% పని దగ్గర పడ్డాం మేము. ఒక 10%లో ఈ ఫిజికల్ వర్క్స్ అన్ని చేసుకొని మే ఎండింగ్ ఆర్ జూన్ 10 వరకు మేము ట్రయల్ రన్ దిశలో వెళ్తాము. జూన్ 30th వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి వాగ్దానం ప్రకారంగా కార్పొరేషన్కు నీళ్ళు ఇవ్వడానికి మేము అవుట్ రైట్గా కష్టపడుతున్నామండి. చేస్తాం తప్ప. సర్కార్ పైసలు దండిగా ఇస్తున్నతోని పనులు జరుగుతున్నాయంటున్నారు మిషన్ భగీరథ ఆఫీసర్లు. అనుకున్న టైంకే నీళ్ళిస్తామని చెప్తున్నారు.